హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవిస్ రెసిపీ బుక్. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో పోషకాహారమైన రాగి అంబలిని మన తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలు కలిగిన ఈ రాగి అంబలిని మన పూర్వీకులు అమ్మమ్మలు తాగేవారు కదా. సో ఆ మెథడ్ని ఎలా చేసుకునేవారో ఆ మెథడ్ని చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కాచే అంబలి 4గురికి బాగా సరిపోతుంది. మీరు కనుక ఎక్కువ కావాలనుకుంటే ఈ ప్రాసెస్ని డబుల్ చేస్తూ చేసుకోండి. ఈ వాటర్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కాస్త బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అంబలి పిండిని తీసుకుందాం. ఇది ప్యూర్గా ఇంట్లోనే రాగిళ్ళని చేసి పట్టించిన పిండి. దీంట్లో ఎలాంటి పిండిలని కలపలేదు, ప్యూర్ రాగి పిండి. రాగిలో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి పోషకాలు చాలా పరిపూర్ణంగా అందుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని యాడ్ చేసి దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడా ఉండలు లేకుండొద్దు, ఇలా చక్కగా ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ రాగి పిండి మిశ్రమం మరుగుతున్న నీళ్ళల్లో వేసి కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు మన స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలాగా పైనుంచి లేయర్గా ఫామ్ అవుతుంది. మీరు కావాలంటే దాన్ని తీసేయచ్చు, లేదు అంటే దాన్ని అలాగే తాగొచ్చు. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. ఈ రాగి అంబలిని రోజుకి ఒక్కసారైనా అలవాటు చేసుకోండి, చాలా మంచిది. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో సరిపడంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓట్స్ ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోండి, లేదా ఇలా ప్లెయిన్గా కూడా మీకు తాగొచ్చు. పూర్వకాలంలో అయితే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసి బాగా మరిగించేవాళ్ళంట. చూడండి ఎంత బాగా ఒకవైపుకంతా ఇలా వస్తూ మరుగుతూ ఉందో. ఇక్కడ మీరు గమనించారో లేదో, మనం వేసిన 2 గ్లాసెస్ వాటర్ 4 గ్లాసెస్ అంబలికి వచ్చింది. అంటే తక్కువ వేసిన తర్వాత అంబలి ఉడికి ఎక్కువగా మారుతుంది అని అర్థం. సో ఈ కన్సిస్టెన్సీ రాగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కాస్త గట్టి పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా రాగి అంబలి రెడీ అయిపోయింది. ఇది చల్లగా కానీ లేదా వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో వేసుకొని పక్కనే ఆవకాయ ముక్కని పెట్టుకొని తాగుతూ తింటే చాలా బాగుంటుంది. పూర్వకాలంలో ఇలాగే తాగేవారంట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తొందరగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూమ్లో తెలియచేయండి. మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.